ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్ నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం కింద 5 మీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో వచ్చే నెలలో ఎల్ నినో తీవ్రత వేగవంతమయ్యే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. ఎల్ నినోకు కీలకమైన నినో 3.4 సూచికలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 2024 ఏప్రిల్ తర్వాత నినో 3.4 1 డిగ్రీ వ్యత్యాసానికి దాటింది. 3 వారాలుగా నినో 3.4 సూచికలు ఎక్కువగా ఉంటుందన్న ఇంతకు ముందు ఊహించిన దానికంటే ముందే ఎక్కువ తీవ్రతతో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్కైమెట్ పేర్కొంది. హిందూ మహాసముద్రంలో ఎంజీఓ ఐఓడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జూన్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాల వ్యవస్థలు అభివృద్ధి చెందలేదు. అయితే ఈ నెల 21తో ముగిసిన వారానికి హిందూ మహాసముద్రంలో ఐఓడి రుణాత్మక దశ నుంచి తటస్థం వైపునకు వెళ్లింది. దీంతో రుతుపవన కాలం రెండో అర్ధభాగంలో సానుకూలంగా మారుతుందని అంచనా వేసింది. బంగాళాఖాతంపై త్వరలో ఏర్పడనున్న రుతుపవన వ్యవస్థ ప్రభావంతో వచ్చే నెలలో మధ్య ఉత్తర భారతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చే నెల తొలి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఇప్పటికే పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. జూలై తొలి వారంలో సీజనల్ ఉపరితల ద్రోణులు బలపడే అవకాశం ఉందని, ఏపీ సహా మధ్య ఉత్తర భారతంలో వర్షాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో మధ్య ఉత్తర భారతంలో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.